డబ్బున్న వారిపై భారం పడదు. 10 రూపాయలు వేస్తే భారం ఎక్కువ అనిపించదు, కానీ పేద వర్గాలకు సంబంధించిన వారిపై భారం పడతా ఉన్న సందర్భంలో ఇది పెంచుతాం ధరలు, పెంచబోతాము ధరలు అని మొదట అడుగు. మేము అడుగుతా ఉన్నాం 2 రోజుల ముందు. ఆఖరి దశ ఎన్నికలు బెంగాల్లో, తమిళనాడులో జరుగుతూ ఉన్న ఆఖరి దశ ఎన్నికల 2 రోజుల ముందు ఆ పెట్రోలియం మినిస్ట్రీకి సంబంధించిన ఒక అధికారి జాతీయ ప్రెస్ను ఉద్దేశించి చమురు ధరలు పెరగవు, పెట్రోల్ డీజిల్ పెరగవు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు, మనమందరం చూసినాం. ఎన్నికల్లో ఓటేసే ఆ ఓటర్ మహాశయులందరినీ కూడా తప్పుదారి పట్టించేందుకు వారు మాట్లాడింది. ఇది ఈరోజు వారు తీసుకునే నిర్ణయం వల్ల కనబడతా ఉంది. వారు పెట్రోల్ డీజిల్ పెంచితే దేశానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నట్ట బీజేపీలు. ఇది సరికాదంటే, కాంగ్రెస్ పార్టీ సరికాదంటే రాజకీయం అంటున్నారు. సరే, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగినప్పుడు రేట్లు పెంచుతున్నామంటే చాలామంది కూడా అర్థం చేసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రేటు తక్కువ చేయటం జరిగిందా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల వచ్చిన సందర్భంలో ఆ ప్రజలను మభ్యపెట్టడానికి ధరలు పెంచమని చెప్పి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరలు పెంచటం, ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి కొత్త కాదు, మరొక మారు చూపెట్టడం జరిగింది. ₹3 పెంచిండ్రు, ఇంకా పెంచబోమని చెప్పలే. ఇది స్టార్ట్ అని చెప్తా ఉన్నారు. ఇంకా భారం పెంచుతాము, నిత్యావసర వస్తువులపై భారం పెంచే క్రమం చేపడతామని బీజేపీ అసలు రూపం చూపెడతా ఉంది. ఇది స్పష్టత ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సింది. మీరు చమురు ధరలు పెరిగినాయని అంతర్జాతీయ స్థాయిలో పెంచినప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో కానీ, అంతపూర్వకం 10 సంవత్సరాల్లో కానీ అత్యంత తక్కువ ధరలతో చమురు అంతర్జాతీయ స్థాయిలో దొరికినప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం ఎప్పుడైనా జరిగిందా? ఆర్థిక అభివృద్ధి గురించి మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. తీసుకున్నప్పుడు అప్పుడు కూడా ఒక రేషనల్గా డెసిషన్ తీసుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించేవారు. ఆ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ సాకుతో సామాన్య ప్రజానికానిపై, పేద వర్గాలపై, మధ్యతరగతి కుటుంబాలపై పడతా ఉన్న భారాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో